వెనకాల ఉండి నడిపిస్తున్నారు? ఉన్నారు, పెద్ద మనిషి ఉన్నారు. ఐ విల్ రివీల్ దట్. చాలా పెద్ద మనిషి. ఎవరు చెప్తా. ఓకే, అంటే ఆఫ్ కోర్స్ డైరెక్ట్గా అడుగుతున్న మాట ఇది. మీ వెనకాల ఒక సర్టెన్ రిలేషన్కి సంబంధించిన వాళ్ళు వెనకాల ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారని ఒక చర్చ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున జరుగుతున్నారు. ఆయన వస్తారు, ఆయన దింపుతాను, అప్పుడు పీపుల్ విల్ కమ్ టు నో హూ దట్ పర్సన్. అనదర్ రిలేషన్ సేమ్ రిలేషన్కి సంబంధించిన వ్యక్తి. చెప్తాను. ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆలోచించడం ఏం లేదు, చెప్తాను. ఓకే, గివ్ మీ సమ్ టైం. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ మోర్ చేంజెస్ టు బి డెవలప్డ్. ఆఫ్టర్ దట్ సిస్టమ్ చేంజ్ హీ విల్ కమ్ ఇన్ ద ఫ్రంట్. హీ విల్ కమ్, డెఫినెట్లీ కమ్. ఓకే, ఎంతమంది ఉన్నారు? దే విల్ కమ్, హీ ఆర్ దే, వాట్ ఎవర్, బట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు కమ్. ఓకే, సో డెఫినెట్లీ దే విల్ గోయింగ్ టు కమ్ అంటున్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న రైజ్ అవుతుంది మళ్ళీ జోసెఫ్కి సంబంధించి. ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చారు ఆయన? ఎందుకంటే అజయ్ బాబుకి సంబంధించి మీరు అంటున్నారు ఆయన ఈ మధ్య కాలంలో ఒక పోనీ ఫియర్సింగ్ ఆయన అటాక్ వెళ్తున్నారు, లేకపోతే ఫియర్సింగ్ ఆయన మాట్లాడడం జరుగుతుంది. కానీ గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా మాట్లాడుతున్న వాళ్ళ రియాక్ట్ కానీ జోసెఫ్ ఎందుకు అజయ్ బాబుని అన్ని రిలేషన్స్ ఈక్వల్ అంటున్నారు, నేషనాలిటీ అంటున్నారు, ఇంత అంటున్న వ్యక్తి? సార్ ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏమైందంటే, ఇప్పుడు పాస్టర్ గారు మరణం జరిగింది, ఒక ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ తర్వాత అక్కడ చాలా మంది పాస్టర్లు వెళ్ళి మరణం రోజు ఫస్ట్ డే చాలా మంది పాస్టర్స్ అక్కడ వెళ్ళి అక్కడ క్లిపేజ్ కూడా చూపించారు. ఓకే, పాస్టర్ గారు గత 1.5-2 months నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఒక అతను నా నాలుక కోస్తాను, కండ్లు గుడ్డు పీకుతాను అని చెప్పి అక్కడ చాలా మంది పాస్టర్స్ ఫస్ట్ డే చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఎక్కడ, ఆ పాస్టర్స్ ఎక్కడ? వాళ్ళందరినీ జరిపి నువ్వు వెళ్ళి, నువ్వు నీతో పాటు షఫీ వీళ్ళందరూ వెళ్ళి ఇది హిందువులే చేశారు, హిందూ గ్రూప్సే చేశారంటే ఏది? మళ్ళీ ఆ పాస్టర్స్ ఎక్కడ ఉన్నారు? మళ్ళీ ఓకే, అందరినీ పక్కకు పెడదాము. ఎవరైతే డైర్ కాన్సిక్వెన్స్లో ఒక థ్రెటనింగ్ ఇచ్చారో ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుంది? ఓపెన్గా ఒక చావా తరాలు ఆయన మన ఔరంగజేబ్ జూనియర్ ఔరంగజేబ్ అనుకున్నాడా? నాలుక కోసా కన్నుగుడ్డు పీక్తా చెప్పాడు. ఇక్కడ ఆయన ఎందుకు హాయిగా ఉన్నారు, వేరే వాళ్ళు ఎందుకు టార్గెట్లు ఉన్నారు? ఒక హిందుత్వమే టార్గెట్లు ఉంది. మళ్ళీ ఆయన ఎక్కడ? ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? ఆయన గురించి చర్చలో కూడా చర్చిస్తలేరు. ఆయన గురించి అసలు మత పెద్దలు మాట్లాడతలేరు. కే పాల్, నువ్వు చాలా పెద్ద మనిషివి, ఆయన గురించి ఎందుకు ప్రస్తావిస్తలేవు? అవునా కదా? ఆయన అంత నిర్భయంగా ఆయన క్లిపేజ్ పెట్టి చెప్పాడు కదా, నాలుక కోస్తానని చెప్పి. సార్ ఆయనకు చెప్తున్నా, అసలు ఆ చావా సినిమా ఏదైతుందో అది ఆయన చూసినట్టున్నాడు, అందుకే ఆయన నాలుక కోస్తా కళ్ళుగుడ్డు పీక్తా అన్నాడు. కనీసం ఆ ఔరంగజేబు కన్నా ఒక కృతజ్ఞత భావం ఉంది. ఏమన్నాడు తెలుసా ఆయన ఔరంగజేబు? హే ఖుదా జన్నత్ కా దర్వాజా కోల్కే లగానా, షేర్ ఆ రా అని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు? పాపాలు కడుక్కోవడానికి. వీళ్ళకి ఆ మాత్రం బుద్ధి లేదా? రైట్, నేను అక్కడి నుంచి మళ్ళీ ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, ఇంటర్నల్గానే ఇష్యూస్ లేవా, అదెందుకు క్వశ్చన్ చేయట్లేదని చెప్పి. ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎవరిది? మీరు ఒక మాట అనడం జరిగింది, అంటే ఇంటర్నల్గానే జరిగి ఉండొచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అర్థం వచ్చి మీరు మాట్లాడారు ఇందాక, రైట్? ఏమిటంటే అంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి సన్నిహితుల విషయంలోని అర్థం వచ్చే ఒక మాట క్వశ్చన్ రైజ్ చేశారు. ఓకే, రైట్. అక్కడ ఆయన కూడా ఎవరు ఊఫర్ అంట, ఆయన కూడా ఏదో ఆయన తలకాయ తెస్తే ప్రకటించారట. అది ఈ పెద్ద మనిషే చెప్పాడు, అదే జూనియర్ ఔరంగజేబ్ ఆయనే చెప్పాడు. ఆయన ఒక టీవీ ఛానల్లో చెప్పాడు. మళ్ళీ మీరే టార్గెట్లు పెట్టుకుని మీరే చంపుతా అని బెదిరించుకుని చంపుతాను. ఓకే, హిందుత్వాన్ని వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఒకవేళ బెదిరిస్తే పెట్టండి, మళ్ళీ కేసులు పెట్టండి, చూపించండి. ఇగో వీడు చంపుతా అన్నాడు, వీళ్ళు నాలుక కోస్తా అన్నాడు, వీళ్ళు కాలు చేతులు కట్ చేస్తా అన్నాడు, పెట్టండి కేసులు. ఎవరు వద్దంటున్నారు? మీకు మీరే పాపమైన బాడీ దగ్గర పోయి ఆ బాడీని పిక్ తింటూ పోస్ట్ మార్టం దగ్గర పోయి ఆయన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇప్పుడే ఇవ్వు, వాళ్ళని పని చేయకుండా వాళ్ళ మీద గొంతు మీద కత్తి పెట్టి నాకు రిపోర్ట్ కావాలి. ఇంకా వీళ్ళకు రిపోర్ట్ ఎలా కావాలి? నేను చెప్పినట్టే కావాలి. అది మర్డర్ అనే ఇవ్వాలి, అది మర్డరే. అది పాపం ఆయన ఇలా చనిపోయాడు చెప్దో కేవలం దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ వీళ్ళకి రిపోర్ట్ ఎలా కావాలి? మర్డర్గానే కావాలి.
ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి వీళ్ళ చేతులు వాళ్ళ హస్తం ఉన్నట్టు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండాలి, అలాంటి రిపోర్టే కావాలి. ఏం చేస్తున్నారా పిచ్చి నా కొడుకులారా? ఏంది ఇది? సరే ఒక పని చేయండి, కనీసం మీరు మీ ప్రార్థన చేయండి, ఇది ప్రూవ్ అవ్వాలని చెప్పి. మీకు ప్రార్థనలో శక్తి ఉంటే మీ ప్రార్థన అంతా, మీ ప్రార్థన దేవుడు నిజంగా నేను కూడా చెప్తున్నా, మీ ప్రార్థన దమ్ముంటే ప్రార్థన చేయండి, నేను కూడా వస్తాను. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఎందుకంటే కాస్త రిలీజియన్ సెంటిమెంట్స్ అక్కడ టచ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక మాట ఇక్కడ అడగడం జరుగుతోంది. కొంతమంది అయితే మేము రెడీ టు పోలీసులు ఏ రిపోర్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిదే కదా. ఎందుకు అంటే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం లేదు ఇది హత్యగా, ఇది హత్యే కానీ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఎందుకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి క్రైస్తవ సంఘాల్లోనే? ఇప్పుడు చట్టం అనేది ఉంది, అది ఎవరికి చుట్టం కాదు. ఈవెన్ కే పాల్ కానీ నాకు కానీ ఎవరికి కానీ చుట్టం కానప్పుడు వాళ్ళ పనులు వాళ్ళని చేయనిస్తే టైం పడుతుంది. ఇవాళ అయింది రేపు నాకు రిపోర్ట్ కావాలంటే కాదు, ఈసీజీ రిపోర్ట్ కాదు, అది వెంటనే ఇవ్వడానికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు బీ పేషెన్స్. ఫస్ట్ క్రైస్తవుల్లో కావాల్సింది పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లాగా రావాలి, అంతేగాని నాకు మర్డర్గానే కావాలి అనేది తప్పు. కానీ ఇంకా అనుమానాలు రైజ్ అవుతున్నాయి సార్. ఉంటుంది సార్, నాకు కూడా అనుమానం ఉంటుంది. కానీ ఆ అనుమానాన్ని నేను రోడ్డు మీద వచ్చి నాకు అనుమానం ఉందని చెప్పొద్దు. నేను వ్యక్తిగతంగా నాకు అనుమానం ఉంటే నేను చేతల్లో చూపించాలి, వితౌట్ హార్మింగ్ సొసైటీని హార్మ్ కాకుండా నేను చేతల్లో చూపించాలి. అంతేగాని 10 మందిని పిలిచి వాళ్ళలో విషం చిమ్మి, లేదు మనకు ఇలాగే రిపోర్ట్ కావాలి, మనం అందరం ప్రతిఘటించాలి, మనము నిలదీయండి పర్వాలేదు. కానీ అందరినీ ఆడవాళ్ళని బయట పిలిచి ఏంది ఇది? క్రైస్తవ ఆడవాళ్ళు బయటకు ఎందుకు రావాలి? క్రైస్తవ ఆడవాళ్ళు ప్రవీణ్ పగడాలది అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని ఫుటేజెస్ బయటకు వచ్చే వాటిలో కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది కాదు, పోలీసులు ఏదో ఒక రిపోర్ట్ని బయట పెట్టాలి ముందు అనేది వినిపిస్తున్న డిమాండ్. కరెక్టే. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, వచ్చిన తర్వాత కూడా మేము మాకు అనుకూలంగా వస్తేనే మేము స్వీకరిస్తాము, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తాము. దీని గురించి ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ కూడా మీటింగులు పెట్టుకున్నారు. సార్ అసలు ఏంటండి ఇప్పుడు తెలంగాణలో 2 చనిపోయారు, 2 పాస్టర్లు. తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు అదే రోడ్ యాక్సిడెంట్గా చనిపోయారు. అందులో ఒకతను ప్రవీణ్ పగడాల మృతదేహం చూసి వచ్చినతను. ఎందుకు అతను తెలంగాణలో చనిపోయారు 2, మళ్ళీ ఈయన ఆంధ్రాలో చనిపోయారు. అంటే ఇదేంది? పక్కా వీళ్ళది ఆంధ్రాలో చనిపోయారు కాబట్టి ఇది ఒక స్కెచ్ వీళ్ళది. అంటే ఆ గవర్నమెంట్ మీద దుమ్ము వేయడం అదొక పనిగా పెట్టుకున్నారు. ఒక ఛాన్స్. పాపం ఆ బాధగా అనిపిస్తుందండి. ఒక శవాన్ని పెట్టుకొని ఇంత రాగాంతం చేస్తారా? అసలు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ భార్యకి ఎలా ఉంటుంది? ఆ భార్య ఆమె కాలు మొక్కుతానండి, ఆమె ఒకటే మాట అన్నది, పీస్ అండ్ హార్మనీ, ఫర్గివ్నెస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఆమె చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. కానీ ఎక్కడుంది పీస్? ముక్కలు నరుకుతా అంటున్నారు. ఎవరు నరుకుతారా? పిచ్చినా కొడుకులారా? నరుకుతాను, బెదిరిస్తాను, రోడ్ల మీదకి వస్తాను, కర్రెర్ర చేస్తాను. కన్నెర్రగా అయితే డ్రాప్ చేసుకో హాస్పిటల్ పోయి. రోడ్ మీదకి వచ్చి ఇలా పిచ్చే వేషాలు వేయకండి. బట్ అక్కడ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రైట్ అవుతుంది. బహుశా మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాను అనుకుంటారేమో, కానీ రైట్ ఇంత ఫియర్స్గా ఉన్న జోసెఫ్ ఎందుకు అటువైపు సైడ్ ఎవరైతే ముందుగా దీన్ని ట్రిగ్గర్ చేశారని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది క్రైస్తవ సంఘాల నుంచి. వాళ్ళ పట్ల కనీసం ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళ పట్ల ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. ముందుగా వాళ్ళ విషయంలో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అజయ్ బాబుకి వచ్చింటే మేము కూడా హర్షించేవాళ్ళం అనేది చెప్తున్నారు. లిస్ట్ ఈజ్ గెటింగ్ రెడీ. అక్కడ ఏముంది? నాట్ స్పేర్ ఎనీబడి హూ ఇన్సల్ట్స్ ఇండియన్ రిలీజన్. అంటే ఒక రిలీజన్ కాదు, ఏ రిలీజన్ సరే, ఐ విల్ నాట్ స్పేర్. ఇంకొకటి, ఒక చిన్న ఎగ్జాంపుల్, సిక్కులు వాళ్ళ కాలు మొక్కాలి, నిజంగా వాళ్ళ కాలు మొక్కాలి. ఎందుకంటే వాళ్ళ మతం గురించి బయటకు రారు, ప్రచారాలు చేసుకోరు, ఇతర మతం గురించి మాట్లాడరు. హిందూ, క్రిస్టియన్, సిక్, ఇసాయి ఆపస్ మే బాయ్ వాళ్ళు కరెక్ట్ బాయ్లు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడరు, వేరే మతం గురించి మాట్లాడరు. ఎవరు వచ్చినా కౌగులించుకుంటారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సిక్. నా క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి. చెప్పండి. ఇంత